యేసుని పొలములో మనమందరము యేసుని క్షమించు యేసుని పొలములో మనమందరము గత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. యేసుని పొలములో మనమందరము గత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత, అందరం కలిసి మన ప్రభు పనిని సఫలం చేయుదము. యేసుని పొలములో మనమందరము గత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. నిస్సందేహముగా జనములు ప్రభు పొలమే, వాక్యమే విత్తనము, మనమే పనివారం. నిస్సందేహముగా జనములు ప్రభు పొలమే, వాక్యమే విత్తనము, మనమే పరివారం. ఒకరు విత్తనం చల్లగా, ఒకరు నీళ్లు పోయగా, అందరం ప్రార్థించగా పంటను కాపాడగా. యేసుని పొలములో మనమందరము గత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. నూతన పొలములను సిద్ధము చేయుదము, బీడు భూములను, ఎడారి భూములను. నూతన పొలములను సిద్ధము చేయుదము, బీడు భూములను, ఎడారి భూములను. ప్రార్థన కన్నీళ్లతో తడిపి ప్రేమాభారము ఐక్యతతో వాక్యము బీజము నాటెదము, ఆత్మలు సాగు చేయుదము. నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత, అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. యేసుని పొలములో మనమందరము గత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. వాసిలో వర్ధిల్లి, రాశిలో వర్ధిల్లి, సేవలో వర్ధిల్లి, ప్రభులో హర్షించి. వాసిలో వర్ధిల్లి, రాశిలో వర్ధిల్లి, సేవలో వర్ధిల్లి, ప్రభులో హర్షించి. అన్నిటి యందు వృద్ధితో, అందరి యందు వృద్ధితో కలసి వృద్ధి చెందగా, ప్రభువుతో ముందుకు సాగగా. నీకు ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత, అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. యేసుని పొలములో మనమందరము గత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా. వందనాలమ్మ అందరు. చాలా చక్కగా పాడారు సిస్టర్. ఈ పాట ఎవరు రాశారు? నేను ఇదే ఫస్ట్ టైం ఈ పాట వినడము. మీకు ఎక్కడిచ్చారు ఈ పాటను? యూట్యూబ్ లో వచ్చిందమ్మా. యూట్యూబ్ లో చాలా బాగుంది సిస్టర్, చాలా మంచి. మనమంతా జత పనివారం కదా, నిజమే. ఒకరికి ఒక్కొక్క కృపావరం, ఆయన పొలంలో పని చేయడానికి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క కృపావరం ఇచ్చినాడు. మరి దాన్ని మనం ఉపయోగించి ఆయన సేవలో మరి మనము ముందుకు పోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయకూడదు. చాలా చక్కటి పాట పాడారు. ఇంకా మిమ్మల్ని నేను పొగడాలంటే దేవుడికి స్తోత్రం. దేవుడు ఎంత మంచి వాయిస్ ఇచ్చాడు సిస్టర్. మీ వాయిస్
అది మీ వాయిస్ చిన్నపిల్లలా ఉంది. చాలా సంతోషం సిస్టర్. దేవునికి మీ జీవితాంతము దేవునికి ఇలాగే మహిమపరుస్తూ మీ గొంతును ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు ఆమేన్. మీలాగా మరి చక్కగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కగా పాడారు సిస్టర్. వందనాలు సిస్టర్. దేవుని స్తోత్రం. మన మధ్య రూత్ వెంకటేష్ ఉన్నారు. కెజమ్మ లేదా? కెజా లేదు. ఉన్నారు ఉన్నారు అమ్మా, ఉన్నారా కెజా? ఉన్నారు ఉన్నారు అమ్మా కెజమ్మ. అమ్మా అమ్మా వందనాలు వందనాలమ్మా. అందరికి ఉన్నారు. మన మధ్య రూత్ వెంకటేష్ గారు ఉన్నారు. మరి ఆమె మనకు వాక్యాన్ని పంచుకుంటారు. దానికంటే ముందుగా కేజమ్మ గారు మరియు రూత్ వెంకటేష్ గారి గురించి కొన్ని పరిచయ వాక్యాలు విందామండి. అమ్మా చాలా సార్లు రూత్ వెంకటేష్ మనకు వాక్యం చెప్పింది, కానీ ఇప్పుడు ఏదో కొంచెం ప్రత్యేకత ఉంది కాబట్టి మరి కేజమ్మ గారి ద్వారా విందామండి. రూత్ వెంకటేష్ ని ఎరగని వాళ్ళు ఎవరు లేరు, అందరికి తెలుసు. తను అనంతపూర్ సంఘంలో ఉంది. తను చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ డాడీ కాలం నుంచి, వాళ్ళ అమ్మమ్మ కాలం నుంచి గాస్పుల్ హాల్లో వారు మంచి ఆత్మీయులు. వారి తల్లిదండ్రులు గాని, వారి తల్లి గాని, తల్లి యొక్క తల్లి కనుక మరి అగ్రప గారి కాలం నుంచి కూడా మన సంఘంలో ఉన్నవాళ్ళు. ముందు బైబిల్ స్కూల్, ఆ తర్వాత గాస్పుల్ హాల్కు రావడం జరిగింది. మరి దేవుడు ఆ బిడ్డను చిన్నప్పటి నుంచి రక్షించి, ముఖ్యంగా ఎక్కువగా బైబిల్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఆ బిడ్డ పార్టిసిపేట్ చేస్తూ బైబిల్ జ్ఞానాన్ని ప్రభు ద్వారా పొందుకొని ఎల్లప్పుడూ ఫస్ట్ వచ్చేది. నా పెళ్లి కాకముందు నుంచి కూడా అమ్మాయిని చూస్తూనే ఉన్నాను. ఆ తర్వాత తను పెళ్లి అయింది. పెళ్లి విషయంలో తను సాక్ష్యం కూడా మనతో చెప్పింది. అన్యుడైన భర్త వెంకటేష్ గారు విషయం తప్పించి మిగతా విషయాల్లో ఆత్మీయంగా ముందుకు సాగడానికి ప్రభు ఎంతో చక్కగా బిడ్డను వాడుకున్నారు. నిన్న ఈ సంవత్సరంలోనే మళ్ళీ రేడియో TRW వారు నిర్వహించిన బైబిల్ టెస్ట్లో ముఖ్యంగా తిమోతి 2 గ్రంథాలు అనగా 1 తిమోతి, 2 తిమోతి, అలాగే తీతు పత్రికల్లో అక్టోబర్లో మా చర్చ్లో డిస్ట్రిక్ట్ వైజ్ గా అందరికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ రాగలిగింది. జిల్లా అంతట్లో కూడా ఆ గొప్ప కృపను దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించారు. ఇంతకుముందే మనకు సాక్ష్యం చెప్పి కూడా వాక్యం చెప్పిన బిడ్డ చాలా మందికి తెలుసు. ఎవరికైనా తెలియకపోతే ఈ పరిచయం ఇస్తున్నాం. అలాగే దేవుడు ఆ బిడ్డను వాడుకుంటూ నడిపిస్తున్న ఇద్దరు కుమారులు కూడా రక్షణ లేదు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. భర్త కొరకు కూడా. మరి ఒక బాబు ఇంజనీర్ గా చదువుకున్నాడు. ఇంకొక బాబు మరి MBBS పాస్ అయ్యి చక్కగా ఆ తర్వాత PG కూడా ఆ బిడ్డ PGలో కూడా దేవుడు సీట్ ఇచ్చాడు. తిరుపతిలో ఈ మధ్య జాయిన్ అయి ఉన్నాడు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి కర్నూలు మెడికల్ కాలేజ్ లో దేవుడు గవర్నమెంట్ కాలేజీలోనే ఆ బిడ్డకు సీట్ ఇచ్చాడు. అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి తను తప్ప ముగ్గురు రక్షణ పొందవలసిన వారి కుటుంబంలో ఉన్నారు కనుక వారి కొరకు మనం కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మరి ఈరోజు తనకు ఆప్షనల్ హాలిడే ఇవ్వటం ద్వారా తను దేవుని వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. కనుక ఈ సమయాన్ని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించుండగా మనందరూ ప్రార్థన పూర్వకంగా వాక్యం విని ఆత్మల మేలు పొందాలని మనవి చేస్తున్నాం. ఈరోజు ఈ సమయం ఇచ్చిన దేవునికి, అవకాశం ఇచ్చిన అమ్మగారికి, మరి జూమ్లో లాగిన్ అయిన సిస్టర్స్ అందరికీ ప్రభునామంలో వందనాలు. చాలా సార్లు మీరు నన్ను ఎరుగుదురు, అయితే మరొకసారి అమ్మ చెప్పినారు. చాలా సంతోషము. చాలా వెనుకబడిపోయిన నన్ను తిరిగి ప్రభు నడిపించడము అమ్మకి చాలా సంతోషం ఆ విషయము.
అదే చాలా మంచి విషయము. దేవుడు తిరిగి తన బిడ్డలను విడనాడవాడు కాడు, ఎడబాయవాడు కాడు. మనం పడిపోయినా, ఏడుమార్లు పడిపోయినా నీతిమంతుడు తిరిగి లేపగలిగిన దేవుడు, శక్తిగల దేవుడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మాకు OH ఉంది. అందుకు నేనే అమ్మని అడిగినాను, అమ్మ నాకు టైం ఉంటుందని. అమ్మ వెంటనే నాకు అది అనుకూలపరిచినాడు. ప్రభునామమును బట్టి దేవునికి స్తోత్రములు. అయితే మరొకసారి మనము వాక్య ధ్యానం లేకపోదాము. మంచి సాంగ్ మనం విన్నాము. విత్తాలి, ప్రతి ఒక్కరికి ఏదో ఆత్మవరం ఉంటుందని ఆంటీ మంచి పాట పాడినారు. అయితే మన వరములేమో వాటిని మనము ఎరిగి ప్రభు కొరకు మనము ఆయన మహిమార్థమై ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆ వరాలను వాడుకోవాలని ప్రభు ఎంతో కోరుకుంటున్నాడు. అయితే నేను ఈ మధ్య ఎక్కువ కొంచెం యోహాను పత్రిక ఎక్కువ చదువుతున్నాను. దాంట్లో కొన్ని విషయాలు చాలా నిగూఢమైన సత్యాలు, అంత్యకాలంలో యొక్క ప్రభు బిడ్డల యొక్క పరిస్థితులు, తర్వాత అంత్యకాలంలో ఎలా ఉంటాయి అని యోహాను గారు మరి రక్షించబడిన మనకు రాసిన గొప్ప పత్రిక యోహాను పత్రిక. యోహాను పత్రికలో ఎన్నో విషయాలు మనకు తెలుపుతూ వచ్చినాడు వ్యక్తిగతంగా యోహాను గారు. అలాగున మనకి 2వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాను. కొన్ని వచనాలు చదువుతాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడు అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అనే దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఈ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అలాగే 24వ వచనము, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటారో అది మీలో నిలువనీయుడి. 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. 28వ వచనం, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి. ఎక్కువ యోహాను మీరు మొదట ఏం విన్నారో ఆ వాక్యము మీలో నిలిచి ఉండమంటున్నాడు. అంటే నిలిచి పడకుండా నిలవబడాలంటే మనము మొదట విన్న వాక్యములో మీరు నిలిచి ఉండండి. భిన్న బోధల వైపు పోవద్దని యోహాను ఎత్తి రాస్తున్నాడు అనమాట. ఇక్కడ తర్వాత 29వ అధ్యాయములో మళ్ళా చూడండి, 28 లాస్ట్ చెప్తాను, మీరు ఆయన యందు నిలిచిండుడి. తర్వాత ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. నీతిని జరిగించేవాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఆయన మూలంగా ఉన్నవాడు నిత్యము నీతిని జరిగిస్తాడు. ఎట్టి పరిస్థితిలో వాడు తప్పిపోడు అని యోహాను యొక్క అభిప్రాయం అనమాట. తర్వాత ఇక్కడ మీరు చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరినారు. ఎట్లా బయలుదేరినారంటే, ఎక్కడి నుంచి బయలుదేరినారు వాళ్ళు అంటే 19వ వచనంలో చెప్తాడు, వారు మనలో నుండి బయలుదేరినారు. మనలోనే అంటే వాళ్ళు కూడా విశ్వాసులే, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళే, అయినప్పటికీ వాళ్ళు మనలో నుండి వేరైపోయినారు అనమాట. దాన్ని మనము గమనించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు, మీరు పరిశుద్ధాత్మ వలన నింపబడి ఉండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడంటే మనము దేవుణ్ణి అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. అప్పుడు మీరు శక్తిని అందుతారని దేని వాక్యము చెప్తుంది. ప్రభువు చెప్పినాడు స్వయంగా ఈ మాట. అయితే మీ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు. ఎలాంటి శక్తి పొందుతామంటే మనము అపవాదిని ఎదిరించే శక్తిని పొందుతాం కదా. అయితే ఇక్కడ వాళ్ళని గమనించాల, అది ముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు మనం కడవరి దినాల్లో ఉన్నాము.
మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు మనకి. ఎప్పుడు ప్రభు వస్తాడో మనము తెలియనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి వాక్యము కలిపి చెరిపి చెప్పే బోధలు ఎక్కువైనాయి ఇప్పుడు ప్రజెంట్. అయితే అన్ని వాక్యం అందరూ చెప్పేది మన వాక్యమే. అందరూ దేని విషయాలే చెప్తున్నారు. అందరూ అదే అదే ప్రార్థన చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. కాదు. ఇక్కడ దేవుడేం చెప్తున్నాడంటే, మీరు జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. వారు మనలో నుండి బయలు వెళ్ళేది. వారు మన సంబంధులు కారు. అయితే ఎవరు మన సంబంధులు? ఎవరు మన సంబంధులు? ఏమిటి మా సంబంధం అంటే, మనము దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఆయన వాక్యం మనలో నిలిచి ఉంది కదా, మొదటి వాక్యము. ఆ వాక్యమందు మనము నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని సంబంధులం. మనం దేవుని సంబంధులం అయితే ఆయనతో పాటు మనం ఆయనకు వారసులం కదా. అయితే వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు ఎవరంటే మనలో నుండి బయలు వెళ్ళినారే వాళ్ళు. 4వ అధ్యాయము 5వ వచనం మొదట ఉంది చూడండి. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. వారు లోక సంబంధులు కాబట్టి వాళ్ళు లోకస్తుల్లాగానే మాట్లాడతారు. దైవికమైనటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు లోకము గురించే మాట్లాడతారు. ఎక్కువ లోకం గురించే ఆలోచిస్తున్నారనమాట. కాబట్టి దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఆయనతో సంబంధం కలిగి ఉన్నవాడు, ఆయనతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉన్నవాడు వారి మాట వినడు. మనం అప్పుడు తెలుసుకుంటాడనమాట. ఓహో! వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది బాగా గమనిస్తారనమాట. అందుకే ప్రభువు మనకి మత్తయి సువార్తలో ఒక మాట చెప్పినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి సువార్త మత్తయి సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అంటే వాళ్ళు గొర్రె చర్మం వేసుకున్నప్పుడు గొర్రె పిల్లలాగా యేసు ప్రభులాగా కనపడతారనమాట. బయటికి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ ప్రవర్తనను బట్టి మనం వాళ్ళని మనము గమనించాలని ప్రభు ముందే మనకి కొండ మీద ప్రసంగంలో ఇది ఒక భాగం అన్నమాట. అబద్ధ ప్రవక్తల గురించి ఒక భాగం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. వారి ఫలములు అంటే వాళ్ళు ఫలించే విధానం. ఆత్మ ఫలములు. ఏమి వాళ్ళ ఫలములు అంటే ఆత్మఫలం ప్రేమ, మంచితనము, ప్రేమ, సంతోషం, విశ్వాసము కదా, ఆశా నిగ్రహం, సాత్వికం, ఇవన్నీ ఆత్మ ఫలాలు. వాటి వలన మీరు తెలుసుకుంటారు. కానీ లేని ఎడల అటువంటి ఫలములు కాని వారు వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కారన్నమాట. కాబట్టి వాళ్ళు కాని ఫలములు ఫలింతురు. వాళ్ళ ఫలములు కాని ఫలములు వాళ్ళు ఫలించే వాళ్ళు అనమాట. వాళ్ళకి వాళ్ళు క్రీస్తుని బట్టి మంచి ఫలములు వాళ్ళలో మనము దొరకవు మనకి. అంజూరపు చెట్టు దగ్గర పోయినప్పుడు యాక్చువల్లీ ఆకులు బాగా విస్తారంగా ఉన్నప్పుడు ఫలములు ఉండాలి కదా. యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గర పోయినప్పుడు ఆకులు ఒకటే కనపడుతున్నాయి, ఫలాలు కనిపించలే. అందుకే ఆయన ఏం చేసినాడు, వెంటనే దాన్ని శపించినాడు. నువ్వు ఎండిపోదువు గాక అన్నాడు కదా. ఎందుకు అట్లా అన్నాడు అంటే అవి ఆకులు పచ్చగా అంటే బాగా మాట్లాడతారు, బాగా భక్తిపరులాగా కనపడతారు కదా. అందరికీ వాక్యం బాగా తెలుసు వాళ్ళకి కదా. మంచి ప్రార్థనలు చేస్తారు, ప్రతి దాంట్లకు వస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఫలములు వాళ్ళలో ఉండవన్నమాట. అందుకే దాన్ని శపించినాడు అనమాట. అంజూరపు చెట్టు వల్లే ఆకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలములు ఎందుకు లేవు? ఆకులు ఉందంటే పచ్చగా కనపడుతున్నాం, విశ్వాసం ఉంచినట్లు అవిశ్వాసుల్లాగా కనపడుతున్నాం, కానీ వాళ్ళలో ఆ విశ్వాసము ఉండదన్నమాట. వాళ్ళలో ఆ ఫలము కనిపించదు. అందుకని ప్రభు మనకి ఈ మాట జాగ్రత్త చెప్తున్నారు. క్రూరమైన తోడేళ్ళు. ఈ మాట పౌలు కూడా అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తల కార్యములు 20:28 చదువుతున్నాను చూడండి.
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మీరు గూర్చియు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్లు వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకి దయ, కనికరము, ప్రేమ, అనురాగాలు ఏవి ఉండవు. వాళ్ళకి క్రూరమైనటువంటి మెంటాలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వాళ్ళు ఎట్లుంటారంట, మరియు శిష్యులకు తమంటే ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. మీలోనే, మనలోనే ఉన్నారు వంకర మాటలు చెప్పేవాళ్ళు. మనలోనే బయలుదేరుతారంట. మరి యోహాన్ ఏమన్నారు? ఆ మనలోనే ఉన్నారు అన్నాడు యోహాను కదా. ఇక్కడ పౌలు మీలోనే బయలుదేరుదురు అన్నాడు. పేతురు ఒక మాట అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు. తర్వాత ఆయన మళ్ళా వివరంగా చెప్తున్నాడు. అటువలనే ప్రజల్లోనే కాదు, మీలోనే అబద్ధ బోధకులుందరు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జింతురు. ఫస్ట్ ప్రభువుని పక్కన పెడతారు. వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. వాళ్ళే దేవుళ్ళలాగా చలామణి కావాలని వాళ్ళ ఇష్టం అన్నమాట. తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనం వరకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించెదరు. భిన్నాభిప్రాయాలు అంటే ఒక అభిప్రాయాన్ని వాళ్ళు డిబేట్ చేసుకుంటా ఇంకో రకంగా వాళ్ళ సొంతం అంటే తమకు నచ్చిన విధంగా వాళ్ళు ఆ యొక్క మాటలని వాళ్ళు పోగు చేసుకుంటారంటండి. వాళ్ళు పోగు చేసుకొని ప్రజలను వాళ్ళ వైపుకు ఆకర్షించుకుంటారు. అలా ఆకర్షించుకొని అనేకులను దారి తప్పిస్తారు. అబద్ధ బోధకులు చాలా డేంజర్ అండి వాళ్ళు. తర్వాత పేతురు చాలా ఎక్కువ రాసినాడు, విస్తృతంగా రాసినాడు తన పత్రికలో. 2వ అధ్యాయం అంతా మోస్ట్లీ అదే రాసినాడు అనమాట పేతురు. ఇక్కడ 4వ వచనంలో చెప్తాను, 3వ వచనం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. కల్పనా వాక్యం కల్పించి చెప్తారు. కల్పనా వాక్యాలు అంటే ఏంటివండి? ఎక్కువ ఏది లేనేది ఉన్నట్టుగా చెప్పడం కదా, ఉన్నది లేనట్టుగా చెప్పడం. అట్లా కల్పించే దేవుడు ఆది నుంచి వాడు అబద్ధికుడు కదా, సాతానుడు అనమాట. లేని మాటని ఇది నిజమా అని అడిగినాడు అవ్వని. ఇది నిజమా? ఈ మంచి చెడ్డల ఫలము నిపుచు వృక్షములో ఫలములు తింటే మీ కన్నులు తెలవబడట నిజమేనా అంటే, అవును నిజము దేవుడు చెప్పినాడు అన్నాను. అవ్వ అన్నప్పుడు నిజమే, కళ్ళు తెరవబడతాయి, కాదనలేదు. ఏమీ కాదు తింటే ఏం కాదు, రమ్యమైనది. అప్పుడు కనపడింది ఆమెకి, అది రమ్యమైనది, చూపుకింపైనది, రుచికరమైనది. అప్పుడు కనపడింది. అంతవరకు ఆమె చూడలేదు దాని వైపు కూడా. అంటే దాని వైపు చూడలేని వాళ్ళని కూడా చూచేటట్లు చేయడం. తెలివి చాలా ఉపయోగిస్తారండి వాళ్ళు. చాలా ఉపయోగించి వాళ్ళ తెలివితో అనేకులను త్రిప్పగలుగుతారంట. అంత గొప్ప చాతుర్యం, వాక్ చాతుర్యం వాళ్ళకి ఉంటుందన్నమాట. తర్వాత వాళ్ళని రహస్యంగా, భిన్నాభిప్రాయాలను రహస్యంగా అంటే బహిరంగంగా బోధించరు వాళ్ళు, రహస్యంగా బోధిస్తారు. తర్వాత వీరు సత్య మార్గమును వారిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. వారు అధిక లోబులై లోభత్వం ఎక్కువగా ఉంటుంది. ధనాపేక్ష, వాళ్ళకి ధనం కావాలా, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కావాలా. ఇంకా వాళ్ళకి దేవుడు కూడా అవసరం లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళు గమనించారనమాట. అటువంటి గొప్ప విపత్కర పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారనమాట అబద్ధ ప్రవక్తలు. తర్వాత వారు ఎక్కువగా సుఖానుభవం కోరుకుంటారంట అండి. దేవుని కన్నా సుఖానుభవము కోరుకుంటారంట. తర్వాత తమ కామ వికారత్వమైన నడవడి చేత తర్వాత బహు బాధపడినాడు. ఎవరి ద్వారా? ఎవరు కామ వికారత్వంతో బాధపడిన వాడు? లోతు ఎంతో తన మనసు నొచ్చుకున్నాడు. తన చుట్టూ జరిగే కార్యకలాపాలను బట్టి మనసు నొచ్చుకున్నాడు ఆ కాలంలో. అయితే కానీ ఆ కాపురం ఉండినాడు కాబట్టి ఏమైపోయినాడు? అక్కడి నుండి తోలివేయబడినాడు. ఉండలేకపోయినాడు వాళ్ళ మధ్యలో. ఎవరు? లోతు. అయితే ఇటువంటి అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పడానికి పేతురు బిలామును వాడుకున్నాడు. బిలామును గురించి చెప్పినాడు అనమాట. బిలాము ఏం చేసినాడండి? బిలాము లేని మాటలు చెప్పడానికి పూనుకున్నాడు కదా.
తన ప్రజల గురించి ప్రభు చెప్పని మాటలు చెప్పాలని పూనుకున్నాడు. ఎందుకలా పూనుకున్నాడంటే వాళ్ళు ఇచ్చే డబ్బును ఆశించినాడు. ఎంత తప్పు కదా బిలాం చేసిన పని. లాస్ట్‌కి గాడిద మాట్లాడిందండి. నోరు లేని గాడిద మాట్లాడే గద్దించింది. గాడిదతో గద్దించబడినాడనమాట బిలాము. కాబట్టి అబద్ధ ప్రవక్తలు అలాగుంటారు. దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పరు. దేవుడు చెప్పని మాటలు వాళ్ళు చెప్తారనమాట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చూస్తామా? యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనము, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును ఉచ్చారించిరి. ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. వాక్య ప్రకారము బోధించకుంటే వారికి అరుణోదయం అంటే ఏంటండి? సూర్యుడు, నీతి సూర్యుడు ఉదయిస్తాడు కదా. అట్లాంటి నీతి సూర్యుడు మన మీద ఉదయించడు. అంటే మనకు పాపక్షమాపణ తెలియదు. మనం ఇంకా చీకటిలోనే ఉన్నట్టు అనమాట లెక్క. అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరును, తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. శాపములు పలుకుతారే, నువ్వు నా మాట వినలేదనుకో, నీకు ఇంకా రోగం పెరుగుతుంది, నీ ప్రార్థన వినడు దేవుడు. ఏందనుకుంటున్నావు నువ్వు? నేను చెప్తే నేను దేవుని సేవకురాలని, నేను చెప్పినట్లే జరుగుతుంది కదా. లేకుంటే నీకు శాపం వస్తుంది, అది ఇదని వాళ్ళు లేనిపోనివన్నీ చెప్తారండి. చాలా డేంజరస్ అన్నమాట వాళ్ళు. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, ఒక మాట ఉంది. 9వ అధ్యాయం 15వ వచనము, పెద్దలను ఘనులను కల్లలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగబడుదురు. వీళ్ళు ఏం చేస్తారంట? వీళ్ళు త్రోవను తప్పిస్తారు. విశ్వాసులను సైతం త్రోవను తప్పించే శక్తి వాళ్ళలో ఉంటుందన్నమాట. కాబట్టి అబద్ధ ప్రవక్తలు చాలా డేంజరస్. ఎవరు అబద్ధము అంటే యోహాను బాగా చెప్పాడు కదా, అబద్ధమునకు జనకుడు ఎవరు? ఆది నుండి వాడు అబద్ధములు చెప్పువాడు, నరహంతకుడు వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడనమాట. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి చాలా కేర్ఫుల్ గా ఉండాలని మనము చెప్పబడుతున్నాం. తర్వాత లేనిపోని బట్టి ఇర్మియా గ్రంథం 14 చదువుదామండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా 14 చదువుతాను. యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. మాయాతంత్రములు, మాయాలంటే ఏంటివండి? ఏమి అంత తంత్రాలంటే ఊరికే ఇట్లయితుంది, ఇట్లా చేయకుంటే అట్లయితుంది అని చెప్పడం అన్నమాట. తంత్రములు అంటారు దానిని. మీరు ఇట్లా చేయలేదనుకో మీకు అట్లా జరుగుతుంది, అట్లా చేయకుంటే ఇట్లా జరుగుతుంది అని తంత్రములను కల్పించేవారు అనమాట. తర్వాత ఇక్కడ ఏముందంటే, వారిని నేను పంపలేదు, వారు పంపబడిన. ఇప్పుడు అపోస్తలులు అంటే ఎవరండి? పంపబడిన వారు అని అర్థం కదా. వీరిని ప్రభు పంపలేదు, కానీ వారంతకు వారే మేము దేవుని సేవకులని వారంతకు వారు అనుకొని వారంతకు వారే చలామణి అవుతూ ఉంటారండి. అట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. వారు అసత్య దర్శనమును, శకునమును, అసత్య దర్శనాలు ఆయన ఇవ్వలే. ఆ దర్శనం మీకున్నా కానీ మాకు దర్శనాలు కలిగినాయి కాబట్టి మీరు మా మాట వినల్లా అనేవాళ్ళు చెప్తారంట. కాబట్టి వారితో నేను మాట్లాడలేదు, కాబట్టి నేను పంపకపోయినను వారు ఇలాగ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 15వ అధ్యాయము 14-15వ వచనంలో, కావున నేను వారిని పంపకపోయినను నా నామం బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలను క్షామం వలను లయమగుదురు. వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడండి, వాళ్ళని లయము చేస్తాడు. కాకపోతే మనము జాగ్రత్త పడాల. అబద్ధ బోధల వైపు మన మనసును కొనియకూడదన్నమాట. అబద్ధ బోధకులు ద్వారా మనము ప్రేరేపించబడిన వారమై సత్య మార్గమునకు దూరం అయితే మనము నిత్య జీవమునకు వారసులము కాలేము. కాబట్టి ప్రభువు ఈ మాట చాలా చక్కగా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే
వారు చెప్పేటివన్నీ కళ్ళలంటే ఏంటివండి? కళ్ళలంటే కళ్ళలాడు నాలుక యెహోవాకు హేయం కదా! కళ్ళలాడుట అంటే అబద్ధములు. అంటే దానిలని అబద్ధములలాగా కాకుండా దాన్ని ఇంకొక రకంగా బాగా దాన్ని షార్ప్ చేయడం అన్నమాట. దాన్ని షార్ప్ చేసి చెప్పడం అన్నమాట. కళ్ళలు చెప్పడం అన్నమాట. ఆ కళ్ళలనేటివి కొంచెము అవతలి వ్యక్తిని ఇరిటేట్ చేస్తాయి. అటువంటివన్నమాట. బట్ ఆ కళ్ళలాడు నాలుక ఆయనకిష్టం లేదు. వీళ్ళు చెప్పేటివి కళ్ళలు చెప్తారు. కక్షలు పెడతారు. కక్షలు లోపలుంటాయి. కక్షలను పోగు చేసుకొని వాళ్ళు అబద్ధాలు బోధిస్తూ నిత్య సుఖానుభవం అంటే వాళ్ళకి కష్టం అనేది తెలియకూడదనమాట. వాళ్ళ కష్టం అంటే ఏమో వాళ్ళకి అర్థం కాదనమాట. అటువంటి వారుగా వాళ్ళు ఈ లోకంలో చెలామణి అవుతూ ఉంటారనమాట. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. చూద్దాము. యెహెజ్కేలు 13 అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 13 అధ్యాయము 9వ వచనం చదువుతాను. 9వ వచనం. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మతగని సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు. ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు అని దేవుడు చెప్తున్నాడనమాట. నేను మీకు విరోధిని పైన 8వ వచనంలో చెప్తున్నాడు. మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. చాలా డేంజర్ మాట అండి. ప్రభు విరోధిని చాలా కష్టం అది. ప్రభు మనకు విరోధంగా ఉన్నాడంటే మనము ఏమాత్రం ఫలమండి మనము? ఆయన ఊపిరి వదిలితేనే సముద్ర తరంగాలు ఘోషిస్తాయంట. సముద్ర అడుగు కనపడతాదంట ఆయన కనుదృష్టికి. మనం ఎంత? కాబట్టి అటువంటి అబద్ధ బోధకులకు ఆయన విరోధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన విరోధముగా ఉన్న అబద్ధ బోధకులను మనము ఫాలో కాకూడదు. కాబట్టి అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ప్రకటన గ్రంథము ఒక మాట చదువుదాము. 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ సంఘానికి. ఈ ఎఫెసీ సంఘానికి యోహాను గారు ఆయన చాలా రోజులు నాయకుడుగా అక్కడ కాపరిగా ఆయన పని చేస్తాడనమాట. కాబట్టి ఎఫెసీ సంఘము మొదట ఆయన ఎఫెసీ సంఘం గురించి రాసినాడు. చాలా చక్కని మాట రాసినాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామం భారము భరించి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. అంటే వీళ్ళు ఏం చేసినారంట? అబద్ధ బోధకులను కనిపెట్టినారంట. చక్కటి సంఘము ఎఫెసీ సంఘము. అయితే తప్పు మోపినాడు. మొదటి ప్రేమను మరిచిన సంఘంగా మోపినాడు. అయితే ప్రవక్తలు వాళ్ళు బోధించే విషయంలో పర్ఫెక్ట్నెస్ ఉంది ఎఫెసీ సంఘానికి. ఎందుకంటే గొప్ప గొప్పళ్ళు కాపరులుగా ఆ సంఘానికి ఉన్న వాళ్ళనమాట. అందుకు ఎఫెసీ సంఘము చాలా పటిష్టమైన సంఘము. వాక్యము పట్ల అత్యాసక్తి కలిగిన సంఘం అన్నమాట. అయితే మొదటి ప్రేమను వదిలింది. నువ్వు ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందని ప్రభు చెప్పినాడు. మంచి మాట ప్రభు చెప్పినాడు. తర్వాత ఇక్కడ 3వ అధ్యాయం అనుకుంటాను. ఇది 3వ అధ్యాయము 2వ అధ్యాయమే. ఇక్కడ 2వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 2:20లో ఒక మాట చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ప్రవక్త్రి. ఏం ప్రవక్త్రి? అబద్ధ ప్రవక్త్రి కదా! ఏం చేస్తుంది ఆమె? తనకు నచ్చినట్లు ఆడ ప్రవర్తిస్తాంది. మీరెందుకు ఇంకా గమనించడం లేదు? ఏ సంఘం అదమ్మా? తుయతైరా సంఘానికి ఆయన బోధ చెప్తున్నాడు. అక్కడ ఆడవాళ్ళ పెత్తనము ఎక్కువగా ఉందని. ఇంకా చాలా చాలా ఆయన చెప్తున్నాడు. దాసులకు బోధించి వారిని మోసపరచుచున్నది. మోసం చేస్తాంది. చాలా దేవునికి ఇష్టం లేని మోసం. ఎవరు చేసినారు చెప్పండి? సర్పం కదా! ఆది సర్పము, ఆ ఘట సర్పము హవ్వను మోసము చేసింది. మోసముతో మోసపోయింది హవ్వ. హవ్వ మోసపోవడం వల్ల ఈ లోకానికి పాపము సంప్రాప్తము అయింది. అందుకే ప్రభు వెంటనే ఒక మాట చెప్పినాడు కదండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు నీకును
స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. స్త్రీ సంతానం ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన ఆదిలోనే మనల్ని సంకల్పించుకున్నాడు. ఆ ఆయన యొక్క ఆ స్త్రీ సంతానమైన ఆయన మనల్ని రక్షించగలనని ఆయన ఆ రోజే ఆయన నిర్ధారణ చేసుకున్నాడండి. ఆయన అవ్వ చేసిన పాపమును బట్టి, అవ్వ చేసిన ఆ యొక్క మోసపోయిన మోసమును బట్టి మనమంతా చెడిపోయిన వారం, పడిపోయిన వారమా, నరకాగ్నికి వెళ్ళవలసిన వారని మనల్ని ఆయన గమనించి ఆయన ఏం చెప్పినాడండి మనకి ఒక మాట. ఎంత ఆనందమైన మాట చూడండి. మరియు నీకును నీ స్త్రీకిని వైరము కలుగజేస్తా. ఎవరు సర్ప సంతానముకు స్త్రీ సంతానమైన మనం ఎవరు? ఆయన బిడ్డలం. ఆయన రక్తం ఇచ్చి కొనబడిన వారము, కనబడిన వారం. కాబట్టి మనకు దాని సైతానుకు వైరము కలగజేస్తానని ఆ రోజే దేవుడు ఆయన ప్రవచనం చెప్పినాడు, వాగ్దానము మనకిచ్చినాడు. అలాగున ఆమె ఆ స్త్రీ సంతానం. ఆ స్త్రీ ఇక్కడ నీ ఒక స్త్రీని ఉండనిచ్చుచున్నావు. యెజబేలను ఒక స్త్రీ. ఈ స్త్రీ ఎవరంటే మహాఘట సర్పం యొక్క దూత కదా. ఈమె ఏం చెప్తుంది? మోసము చేస్తాను, సంఘాన్ని మోసము చేస్తాను. సంఘమును మోసం, జారత్వము విడిచిపెట్టి వారు మనస్సు పొందనొల్లదు. అంతే. అసలు ఎంత ఘాటుగా ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో, 21వ వచనం చివరలో అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. పొందదు. రోమపత్రికలో ఒక మాట ఉంది, చూస్తారా? నాకు చాలా ఇష్టం అది కూడా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఒక మంచి మాట ఉంది. 28వ వచనం. థ్యాంక్ యూ సిస్టర్. చదువుతారా? చదవండి. మరియు వారు మనస్సులో దేవునికి చోటియ నల్లకపోయిరి గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారిని అప్పగించి. అదేనా సిస్టర్? చోటియ్య నొల్లక అంటే మారు మనసు పొందనొల్లదు, దేవునికి చోటియ్య నొల్లదు. ఇష్టం లేదు ఆమెకి కదా. కాబట్టి ఇక్కడ అట్లే చూడండి, కింద 31వ వచనం చదువు సిస్టర్. మాట తప్పు వారును అనురాగరహిత నిర్దయులు నైరు. దయ ఉండదు వాళ్ళకి. నిర్దయులు నైరు. అట్లా కింద చదవండి సిస్టర్. ఇంటి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. చాలు సిస్టర్. సంతోషముగా సమ్మతించుచున్నారు. చాలా మంది వారిని సమ్మతిస్తున్నారు. ఏమో వాక్యమే చెప్తుంది, ఏం చెప్తుంది? ఆమె ప్రార్థన చేస్తుంది, ఎందుకు మీరు ఎట్లా మాట్లాడతారు అంటారు. కానీ దాని వెనుక ఉన్నటువంటి అసలైన మర్మము మనము తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవాలని చెప్తున్నాడు. అందుకే ఎఫెసీ సంఘము అబద్ధ బోధకులను, అబద్ధమైనటువంటి మాటలను వారు చక్కగా గ్రహించగలిగినారు. చక్కగా దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అటువంటి వాళ్ళని వారు దూరము పెట్టగలిగినారనమాట ఎఫెసీ సంఘము. ఇటువంటి వారు ఎలా ఉంటారంటే, పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము వాళ్ళు 12వ వచనం. 2:12. పేతురు రాసిన 2వ పత్రిక 2:12. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు. ఇప్పుడు పొగిడితే చాలు వాళ్ళకి సంతోషం అండి. ఇంకా విందులు వినోదాలకు కూడా పోతారని కింద చాలా చక్కగా వివరణ ఇచ్చినాడు అన్నమాట. డంబపు మాటలు పలుకుతారు, ఇంకా వ్యర్థమైన మాటలు పలుకుతారు. తన శరీర సంబంధమైనటువంటి దురాశలకు వాళ్ళు మరులు కొల్పబడతారు. కాబట్టి దుర్బోధలు అనేటివి చాలా భయంకరమైనవండి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అంటాడు యోహాను.
కదా! తండ్రిని కుమారుని ఒప్పుకొని ఎవరు? క్రీస్తు విరోధి వాడే. ఇప్పుడు యెహోవా సాక్షులు బయలుదేరినారు. చాలా డేంజరస్ అండి. యెహోవాయే దేవుడు. కుమారుడు ఎక్కడున్నాడు? కుమారునికి స్థానము లేదు. యెహోవాను మనం నమ్మినప్పుడు ఆయనే మనకు పరలోకం ఇస్తాడు అని వాళ్ళు ఒక తప్పుడు బోధలను బోధిస్తూ గొప్పగా చాలా విస్తరిస్తున్నారండి యెహోవా సాక్షులు ప్రెజెంట్. ఆహ్, వాళ్ళ చర్చిలు గూడా ఉన్నాయండి అక్కడక్కడ. ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఒక చర్చ్, 2, 3 చర్చెస్ వాళ్ళవి యెహోవా సాక్షులు, యెహోవా విట్‌నెసెస్ అని వాళ్ళు చెలామణి అవుతున్నారనమాట. చాలా డేంజర్ అది. అది లేక మనము అటువంటి వాటిని మనం చివరి దినాల్లో మనము అటువంటి వాటిని ఫాలో అయినామనుకోండి, మన రక్షణను మనం కోల్పోతాము. ప్రభు యొక్క సహవాసాన్ని మనము కోల్పోతాము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల. ఇక్కడ పేతురు రాసిన రెండవ పత్రికలో ఇంకొక మాట ఉంది చూడండి. ఆహ్, 19వ వచనం. తా తామే భ్రష్టత్వమునకు దాసులైండియు అట్టి వారికి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా! వాళ్ళేమంటున్నారంట? వాళ్ళు స్వాతంత్రం ఇస్తామంటున్నారు కానీ భ్రష్టత్వమునకు అప్పగించబడినవారు. పేతురు ఒక మాట అంటాడు గదా! ఉమనయ్యుణ్ణి నేను సాతానుకు అప్పగించినానని కదా! భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారు. భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు వాళ్ళు. విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తిమోతి పత్రికలో చాలా వివరణ ఉంది దాని గురించి. 2 తిమోతి పత్రికలో ఒక మాట చదువుకుందాము వాక్యము ద్వారా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయం 2వ వచనం సిస్టర్. 3వ వచనం చదువుతాను. 2 తిమోతి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరిగి కాలమును వచ్చును. అంటే మీ సత్యమునకు చెవినియక కల్పనా కథలు ఇంకోటి హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. మన బోధన దురద చెవులు గలవారే అంటే వాళ్ళకి నచ్చినట్లు చెప్పాల. వాళ్ళని మనం గద్దించినట్లు చెప్పినాం అనుకోండి, వాళ్ళు మళ్ళా మన మీటింగులకు రారండి, మనతో మాట్లాడరు కదా! కాబట్టి చాలా డేంజర్ జోన్‌లో ఉంటారు వాళ్ళు. వాళ్ళని గద్దించకూడదు. ఒక మాట బుద్ధి మాట కూడా మనము చెప్పకూడదనమాట. అట్లా చెప్పితే వాళ్ళు మనల్ని ఇష్టపడరనమాట. దురద చెవులు గలవి తమ కొరకు అనుకూలమైన బోధలను చేసుకోవడానికి తమ కొరకు కూర్చుకున్నారంట. అంటే ప్రజల చేత వీళ్ళు సేవకులుగా మారింటారండి. ఇటువంటి వారు ప్రజల చేత సేవకులుగా మారింటారు. మొదట నేను చెప్పినోళ్ళు వాళ్ళంతకు వాళ్ళే సేవకులు అనుకొని సేవ చేస్తా అంటారు. ఇక్కడ ప్రజల చేత వాళ్ళు సేవకులని అనుకుంటా అంటారు. నిజమైన బోధకులు ఎట్లుంటారు చెప్పండి? వాళ్ళు తమ సమయాన్నంతా ప్రభువుకి అప్పగించుకొని, ప్రభు ఏం చెప్తే అది మాత్రమే చెప్తారు వాళ్ళు. వేరేటి వాళ్ళు చెప్పరండి. వాళ్ళు అలా చెప్పలేరు గూడా. ఎందుకంటే ప్రభు ఏమైతే బోధించినాడో, ప్రభు అయితే ఏమైతే ప్రేరేపించినాడో అది మాత్రమే చెప్తారు. ప్రభు ప్రేరేపించిండేది బిలాము చెప్పలేకపోయినాడు. చెప్పినాడు గాని నోటి మాట చెప్పినాడు. తన హృదయముతో ఆ మాటలు చెప్పలేదు కదా! కాబట్టి బిలాములాగా మనము ఉండకూడదు. తుయతైరా సంఘములాగా మనము ఉండకూడదు. ఎఫెసీ సంఘములాగా మనము వాక్యం ఏదైనది, ఎలాంటి వాక్యం అని మనము గమనించి ముందుకు సాగాలన్నమాట. అదే విధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. వారు తమ కొరకు చేయలే, మంచి బోధకులు వీళ్ళు. చూడండి మళ్ళొకసారి చదువుతాను. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను. వాళ్ళ కోసం చేయలే, మన కోసం వాళ్ళు పరలోక సువర్తమానమును పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనకు అందించినారనమాట. దేవదూతలి కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఈ రక్షణ కార్యము దేవదూతలకు తెలియదండి. కాబట్టి వాళ్ళు తొంగి చూసి ఆనందిస్తారంట వాళ్ళు కూడా.
కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవార యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడు. ఈ నిరీక్షణకు ఆధారం ఎవరు? మనకు వాక్యం చెప్పిన మన ఆత్మీయ తల్లిదండ్రులు కదా. వాళ్ళు పరలోక సువర్తమానమును మనకు అందించినాడు కదా. లూకా సువార్తలో ఉంది కదా 2వ అధ్యాయంలో ఆ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టినాడని సువర్తమానమును గొల్లల యొద్దకు తీసుకొని వచ్చిన దేవదూత కదా. ఈ సువర్తమానం మనం విన్నాం. అది వినిన వాక్యం యోహాను సువార్తలో ఏమన్నాడు? దాని యందు నిలిచి ఉండడు. మీరు మొదట ఏమి ఉంటురో మళ్ళీ ఒకసారి చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము మీరు మీరు విన్నారు మొదట 24 వచనం. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో? మీరేం విన్నారు? ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడని, ఆయన రక్తంలో మీరు కడగబడతారని, మీరు సత్యవాక్యమును మీరు విన్నారు కదా. అది మీలో నిలువనీయుడి. మీరు మళ్ళా భిన్న బోధలకు ఎందుకు పోతారు? మిమ్మల్ని ఆల్రెడీ దేవుడు మాట్లాడినాడు కదా. దానిలో మీరు నిలిచి ఉండండి. నిలిచినెడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలుతారు. కుమారుని ద్వారా మీరు తండ్రి దగ్గర నిలుస్తారు, కానీ యెహోవా ద్వారా నీవు యెహోవాని చూసినావమ్మా. నువ్వు యెహోవా నీకు తెలుసా? అయ్యా యెహోవా ఎవరు నువ్వు చూసినావా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడు అని చెప్పినాడు యోహాను సువార్తలో. నన్ను ఎరిగిన వాడు తండ్రిని ఎరుగునని చెప్పాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనండి వీడే క్రీస్తు విరోధని యోహాను తన పత్రికలో రాసినాడు కదా. కాబట్టి మీరు మొదట నుండి ఏమి వింటిరో, మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుదురు. నిత్య జీవం అనుగ్రహించనన్నదే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానం. ఆయన నిత్య జీవం ఇస్తానన్నాడు కదా. ఇట్లా లోకంలో కార్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవి కాదు ఆయన ఇస్తానని ఉండేది. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు. తర్వాత అన్ని మీకు అనుగ్రహిస్తానన్నాడు. నిత్య జీవం ఇచ్చుటయ్యా ఆయన చిత్తం. ఆయన అది ఇచ్చినాడు నీకు, అంతే. రక్షణ నీకు ఇచ్చినాడు. ఏం కావాలా రక్షణ తర్వాత? దాన్ని మించిండేది ఏమన్నా ఈ ప్రపంచంలో ఉందా? కదా, ఏమీ లేదు. చాలా దుర్భర పరిస్థితి. కాబట్టి నా చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడెందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు. ధైర్యం ఎందుకు ఈ మాట వాడినాడు చెప్పండి? యోహాను ధైర్యం గురించి ఎందుకు మాట్లాడినాడంటే, ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసినాం అనుకో, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తా ఉంటుంది కదా. నువ్వు తప్పు చేసినావు అని, అవునా? మనస్సాక్షి గద్దిస్తా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు, నువ్వు క్షమాపణ పొందినావనే ఒక నిశ్చయత నీలో కలిగినప్పుడు నీకు ధైర్యం వస్తుందండి. మనకు ధైర్యం వస్తుంది. అది అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను. మనకు ధైర్యం వస్తుంది. అన్ని అడుగుతాం ఇంకా ధైర్యంగా, అవునా కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్లో మన ఇంట్లోనే అనుకో, ఏదైనా చేసినాం దొంగతనం, కడుపు మనకు తెలియకుండా మనకు భయం ఉంటుంది కదా. మనం దాన్ని ఒప్పుకున్నప్పుడు పోయి లేలేమా నేను తీసుకున్నాలేమా, ఏదో అవసరం వచ్చని మన అమ్మ దగ్గర కానీ, మన నాన్న దగ్గర కానీ, మన భర్త దగ్గర కానీ మనం ఒప్పుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. రేపొద్దున ఎవరైనా ఏమన్నా నాతో చెప్పింది అమ్మాయి ఆ మాట, తను అప్పుడే ఒప్పుకుంది, క్షమించబడింది అన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది కదా. అది ధైర్యం అంటే. ఇక్కడ చూడండి, ఆయన మళ్ళా చెప్తున్నాడు, ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉందరు. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంది కదా, ధైర్యముతో కృపాసనము చేరదు. ధైర్యం ఇచ్చినాడు. ఇంతవరకు పిరికితనం కలిగిన వాళ్ళం మనం కదా. ఇప్పుడు ధైర్యంతో ఎందుకు? మనం ఒప్పుకుంటాం, మన పాపాలు లేవు ఇప్పుడు మన దగ్గర, మన మీద భారం లేదు కదా. మనల్ని పరలోకములో చేర్చినాడు ఆయన, ధైర్యం ఇచ్చినాడు. కాబట్టి ధైర్యముతో మనము ధైర్యమును కలిగి ఉండాల. అధైర్యపడవద్దమ్మా. అధైర్యం మనకు అవసరం లేదండి. అధైర్యంతో మనం ఏ కార్యములు చేయలేం. ధైర్యం ఆయన ఇచ్చిన ఆయుధం. మనకు ధైర్యం ఇచ్చినాడు కదా. ధైర్యం లేకుండా మనం ఈ లోకంలో దుష్టుని జయించలేము. దుష్టుని జయించడానికి దేవుడు ఇంకోటి ఏమి ఇచ్చినాడు? సర్వాంగ కవచమును ధరించుకోమన్నాడు ఎఫెసీ పత్రికలో కదా. మనం పోరాడున్నది అంధకార సంబంధమైన, వాయుమండల సంబంధమైన అధిపతులతో కదా. వాళ్ళతో మనం పోరాడుతున్నాం, మనుషులతో కాదు. మనుషులు వాళ్ళలో చేరిన, దయ్యాలు వచ్చి వాళ్ళలో చేరినాయి కదా. వాళ్ళతో మనం పోరాడుతున్నాం, మనుషులతో కాదు. కాబట్టి మీరు సర్వాంగ కవచమును మీరు ధరించుకునుడి. ఆ సర్వాంగ కవచమును మనం ధరించుకున్నప్పుడు ధైర్యంతో ముందుకు సాగుతాం. ధైర్యం 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 కావాల కదా.
ఇప్పుడు శత్రువు వచ్చినప్పుడు మనం దగ్గర ఆయుధాలు ఉంటాయనే కదా అవన్నీ శత్రువుని మనం జయించగలం. అందుకే దేవుడు ఆత్మీయమైనటువంటి ఆయుధాలను మనకిచ్చినాడు. ప్రార్థన కదా! ప్రార్థన. సత్యం అనే దట్టి కదా! సమాధానం అనే మైమరు పాదములకు సిద్ధపడిచిన సమాధాన సువార్త. ఇవన్నీ మనకు ఆయన ఇచ్చినాడు కదా! అవన్నీతో మనం సాతానును, అబద్ధ బోధలను జయించాల్సిన అవసరం ఉంది. ధైర్యం కలిగి మనం వాటిని జయించాల. ఎన్నాళ్ళని వాటిని భరిస్తాం చెప్పండి? ధైర్యంతో ఎదిరించాల్సిన అవసరం ఉంది గదా! అలాగే మనం పోతే, మనం ఓవర్‌లుక్ చేసుకుంటూ పోతే, మన ఆత్మ ఏమైపోతుంది? మీరు ఆత్మను ఆర్పకుడి అన్నాడు కదా! ప్రభువు ఆత్మ ప్రేరేపిస్తుండగా మీరు ఆర్పివేయొద్దండి. ఆ ప్రేరేపణను మీరు గమనించండి. ఆ ప్రేరేపణ ద్వారా వాటిని ఎదిరించండి. సర్వాంగ కవచమును ధరించుకొని, అపవాది బాణాలను ఎదిరించల్ల. పౌలు కొన్ని మాటలు, ఇట్లాంటి మాటలు చాలా భలే చెప్తాడు పౌలు గదా! కొన్నిటిని ఎదిరించమన్నాడు. కొన్నిటిని చంపివేయమన్నాడు. దురాశలను చంపివేయమన్నాడు. ధనాపేక్షను చంపివేయమన్నాడు. కొన్నింటిని విసర్జించమన్నాడు కదా! కొన్నిటిని విసర్జించమన్నాడు. చంపివేయమన్నాడు. పాపమునకు దూరముగా పారిపోమన్నాడు. ఇవన్నీ చేయాలండి. ఇవన్నీ చేస్తేనే మనకి ఆ పరలోక రాజ్యం దక్కుతది. ఇవన్నీ చేస్తే మనము సాతానుని శీఘ్రముగా ఎదిరించగలుగుతాం కదా! పారిపోడు పరిగెత్తు ఇంగక్కడ నిలబడొద్దని అర్థం కదా! నేను చాలా సార్లు చెప్తా అంటాను. మళ్ళీ చెప్తాను. కీర్తనల గ్రంథం 1 అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఏం చేయమన్నాడు? నడవద్దన్నాడు, నిలవద్దన్నాడు, కూర్చోద్దన్నాడు. మరి ఏం చేయమంటన్నాడు? పౌలు చెప్పినాడు కదా! పరిగెత్తమన్నాడు. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఏం చేయడం వెనకటివన్నీ నేను గుర్తు చేసుకోవడంలా. నేను ఎన్నో చేసిన. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు నేను చేసిన. అయితే ఆ వెనుకటివన్నీ మర్చిపోయి ముందటి వాటికై మనము వేగిరపడాలి. ముందర మనకెంతో బహుమానం ఉంది కదా! నేను నేను గురి లేని వాడి వలె పరిగెత్తువాడను కాను. నేను గురి కలిగి పరిగెత్తువాడనని పౌలు చెప్పినాడు. గురిని కలిగి పరిగెత్తాల. బహుమానం పొందడానికే మనం పరిగెత్తాలి. ఇప్పుడు ఆంటీ ఇప్పుడు చెప్పినారు కదా! క్విజ్‌లో ఫస్ట్ రావడానికి దగ్గర దగ్గర 4 నెలలు నేను చాలా స్టడీ చేసినానది. చిన్న పత్రికలే. ఒకటి 6 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 3 అధ్యాయాలే కానీ చాలా కష్టమండి. ప్రతి వచనానికి దగ్గర దగ్గర నేను 200 పేజీల నోట్స్‌లు 2 రాసినాను దానిల గురించి. నేను చాలా కష్టము పడినాననమాట. చాలా స్టడీలు చేసినాను. చాలా మంది మెసేజ్‌లు విన్నాను దానిల గురించి. అయితే ఆ కష్టము వాళ్ళు దానికి దక్కింది కదా! కష్టపడిన దానికి ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా అది నేషనల్ వైడ్ టెస్ట్ చాలా కష్టమండి. అది డిస్ట్రిక్ట్ వైడ్ జరుగుతది. కొన్ని వందల మంది రాస్తారది. చాలా చాలా మేధావులు రాస్తారు. అయితే దాంట్లో దేవుడు నన్ను సెలెక్ట్ చేసినాడు. ఎందుకు మనము అంటే మనం చదివినాము, కష్టపడినాం దేవుడిచ్చినాడు కదా! వాక్యంలోనూ అంతే. మన యొక్క వ్యక్తిగత జీవితం అంతే. నీ కష్టము ఊరికే పోదు. నీ కష్టం ఊరికే పోదు. దేవుడు ప్రతి ఒక్క దానిని లెక్కించుకుంటున్నాడు. తన యొక్క మన కన్నీటి తన కవిలలో దాచుకునే దేవుడండి. కన్నీరుని మనం తుడుచుకుంటాం. ఆయన తన కవిలలో ఆయన దాచుకునే దేవుడు. మన కన్నీళ్లను ఆయన ఊరికే పోనీయడు. కాబట్టి నీ కష్టం ఊరికే పోదు. నువ్వు ఆయన గురించి నువ్వు ఆలోచించే కష్టము అవి ఊరికే పోవనమాట. కాబట్టి ఇది కడవరి గడియ. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినను వింటిరి త్వరగా వస్తున్నాడు. బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఒక బ్రదరు మన ఇండియన్ పటం వేసి, మన భారతదేశ పటం వేసి ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ అన్ని రాష్ట్రాలలో కూర్చుందండి ఇప్పుడు. చాలా కష్టకాలము మనకి చాలా దగ్గరలోనే ఉంది. వాక్యము పూర్తి మూసివేయబడే కాలంలో మనము దగ్గరికి వచ్చేసినాం. మొన్న ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో అది విజయ బావుట ఎగరవేసిందండి. బీజేపీ రావడం మంచిది కాదు. మతపరమైనటువంటి ఒక పార్టీ అది కదా! ఆ మతపరమైన అది పూర్తిగా ఎక్కువగా మత సంబంధంగా వెళ్ళిపోతా ఉంటుంది. దానికి అది బీజేపీ ప్రభుత్వం కాదు గానీ విశ్వ హిందూ పరిషత్ అని, ఆర్ఎస్ఎస్ అని
ఒక రకమైనటువంటి ఆ ఉగ్రవాదుల్లాగా వాళ్ళు ఆ ఉంటారు. మతం అంటే వాళ్ళకి చాలా మక్కువ ఎక్కువ అన్నమాట. వేరే మతాలను వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ప్రకారముగా వాళ్ళు వెళ్తూ వాళ్ళు చివరకు రాజ్యాంగాన్నే మార్చాలనే ఒక గొప్ప ఆ ఉద్దేశం కలిగి ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రపంచ దేశాలలో క్రైస్తవులను హింసించే దేశాలలో మొదట యమన్ అనే దేశం ఉందండి. తర్వాత యమన్ తర్వాత కొన్ని యూరప్ కంట్రీస్ ఉన్నాయి. కొన్ని గల్ఫ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అయితే మన దేశము 15వ దేశంగా ఉండేది. ఇప్పుడు 9వ దేశంగా దిగజారింది. ఇప్పుడు 5వ దేశంగా ముందు దూసుకుపోతాంది. అంటే ఎంతోమంది చంపబడుతున్నారు. దేవుని బిడ్డలు ఎంతోమంది హింసలు పొందుతున్నారు. ఎంతోమంది రాయితీలు కోల్పోతున్నారు. చాలా ప్రెజర్ ఉందన్నమాట క్రైస్తవ్యానికి ఇప్పుడు. ఇంతకు ముందులాగా మనము బహిరంగంగా ధారాళంగా మనం చెప్పలేని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. వాక్యము కరువయ్యే పరిస్థితులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి ఇది లేదనమాట. తొందరగా అదే జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి జాగరూకులమై ఉండాల. అట్లా జాగరూకులమై లేమనుకోండి మనం చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి దయచేసి ఈ విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉందాం. ఎందుకంటే ఈ విధంగా ఉండడం వలన మనకి మేలు జరుగుతుంది. మన ఆత్మకు చాలా మేలు జరుగుతుంది. అదే విధంగా మనము ఇంకొక రకంగా మనము క్రైస్తవ బిడ్డలమైన మనము దేవుని బిడ్డలమైన మనము మన రక్షణను చేతపుచ్చుకొని మనం ముందుకు సాగాల. మనము ముందుకు వెళ్తున్నాము గాని మనము ఎక్కడ నిలిచిపోతున్నామో మనకి తెలియదు. ముందుకు పోయినట్లే ఉన్నాము గాని మనము ఇక్కడ ఆగిపోతున్నాం. అది చూడండి హెబ్రీ పత్రికలో ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా, అంటే మనం కొంచెము నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి మనము ఎక్కడ పడిపోతాం మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్త వహించమని చెప్తున్నాడు అనమాట. కాబట్టి అది నిలిచిపోయినా నాకేం బాగా నిలబడినాను అనుకోవద్దు. పడిపోకుండా జాగ్రత్త పడు. పడిపోయేవాడు నిలబడేకి జాగ్రత్త పడాలా, నిలబడినవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలా. అది పౌలు విశేష జాగ్రత్త అని చెప్పి దాని ముందర ఒక ట్యాగ్ పెట్టినాడు. విశేష జాగ్రత్త అంటే ప్రతి నిమిషము మనము దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలని ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ విధంగా మనము వాటిని మన యందు ఉంచుకోవాల, మన యందు నిలిచి ఉండాల, మన యందు వేరుపారి అంటే ఎట్లా అంటే ప్రభు ఒక మాట చెప్పినాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా యందు నిలిచిండువాడు ఎక్కువగా ఫలిస్తాడు. ఫలించుట దేవుని చిత్తం, ఆయన ఇష్టం అనమాట. కాబట్టి ఆయన ఫలిస్తాడు. ఫలింపచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఫలించని తీగ నరికి ఆయన ఖచ్చితంగా అగ్నిలో పడవేస్తాడంట. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మనం ముందుకు సాగాలి. ఈ యొక్క వీళ్ళ యొక్క వ్యతిరేక బోధలను మనము ఆ బోధల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. లూకాసు వార్తలో ఒక మాట చదువుదాము, అది మర్చిపోయినా నేను. లూకాసు వార్త 6:26. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం. అయ్యో, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. మనుషులు పొగుడుతారంటండి, పొగుడుతారు బాగా. నువ్వు చాలా మంచిదా అక్క, ఏమైతుందిలే, ఏం తప్పు, అదేం కాదులే, ఇదేం కాదులే. లోకంతో పాటు మనల్ని ఈక్వల్ గా చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు సంతోషం అవుతుందా, ఇదేం చేస్తే ఏం కాదంటలే అని. అదే లేదండి, మీరు అలా చేయకూడదు, మనం ప్రభు బిడ్డలు అలా చేయకూడదు అని చెప్పినాం అనుకో, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనమాట. ఇప్పుడు అట్లున్నారు ప్రజలు. ఎక్కువ 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి నొప్పి కలగని మాటలే చెప్పాలా. నొప్పించే మాటలు, గద్దించే మాటలు, దిద్దుబాటు వారికి నచ్చదు. కాబట్టి వారు ఆ విధంగా చేసినారు. అది అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేస్తుంది.
వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి. ఈయన చెప్తున్నాడు మనకి, మనము ప్రేమిస్తాం. ప్రేమ చాలా కష్టం. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అన్నాడు. ప్రయాస నాకు భలే ఇష్టం అది. ఎందుకంటే చాలా కష్టం ప్రేమించడం కదా. వాళ్ళు ఏదో అనింటారు, ప్రేమ చూపిలేం, కష్టం. ఎట్లా చూపించాలబ్బా? ఆ టైంలో కరెక్ట్ గుర్తొస్తుంది. ఇంక నేనైతే టకామని అనేస్తాను. నాకు కొంచెం దుడుకు ఎక్కువ. మరి అనుకుంటారబ్బా, సారీ సారీ అని చెప్పుకుంటాను. మనసు గద్దిస్తా ఉంటుంది. కానీ ఆ టైంలో అది గుర్తొస్తుంది అనమాట. వాళ్ళు అట్లా చేసినారు కదా, అట్లా అన్నారు కదా, అట్లా ప్రవర్తించినారు, ఇది గుర్తొచ్చేస్తుంది కదా. అందుకే పౌలు ఆ మాట ఉపయోగించినాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. ప్రేమ మరణం అంత బలవంతమైనదని ఎవరు చెప్పినారు చెప్పండి? సొలొమోను చెప్పినాడు కదా. ప్రేమ మరణం అంత, మరణము అంటే ప్రాణం ఇచ్చే అంత బలవంతమైనది ప్రేమ. ఆ పని ఎవరు చేసినాడు? మన ప్రభు అయిన క్రీస్తు తన ప్రాణాన్ని మనకి ఇచ్చినాడు అనమాట. అంత బలంగా మనల్ని ఆయన ప్రేమించినాడు. ప్రేమలోనే జగతి ఉందండి. ప్రేమలోనే రక్షణ ఉంది. ప్రేమలోనే అన్నీ వస్తాయి. ఏది తక్కువ కాదు కదా. ప్రేమ చాలా చాలా కష్టమైనది, చాలా ప్రభుకి ఇష్టమైనది కదా. ప్రేమే, ఆయన మొదట మనల్ని ప్రేమించినాడు. మనం ఆయన ప్రేమించాలి, ఆయనే మనల్ని ప్రేమించినాడు. ప్రేమ జగతికి మూలం అన్నమాట. ఈ ప్రేమే మనకి రక్షణ ఆధారం. ఆ ప్రేమలో మనం ముందుకు వేరుపారే సాగాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ తర్వాత ఆయన ఫలములను ఇచ్చినాడు కదా. ఫలములలో ప్రేమ కూడా ఉంది కదా. ప్రేమ, సంతోషము, సమాధానం. ఫలములలో మొదటిది ఏమి? ప్రేమ. ప్రేమకు ఆయన మొదటి స్థానం ఇచ్చినాడు. ఎందుకంటే ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఓర్పు, సహనం కదా. ఎన్నినా కానీ ప్రేమకు సాటి రావంతే. ఇంకా ప్రేమ తర్వాత మిగతావన్నీ. అందుకే ప్రభు ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ తర్వాత తర్వాత వచ్చినాయి. చివరిలో వచ్చినాయి ఇవన్నీ. ప్రేమను ఆయన మొదట పెట్టినాడు. ఆయన దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమా స్వరూపి. యోహాను పత్రికలో చెప్పినాడు కదా, దేవుడు ప్రేమా స్వరూపి. పౌలు ఏం చెప్పినాడు? దేవుడు మహిమా స్వరూపి అని చెప్పినాడు కదా. పేతురు ఆయన స్వరూపము ప్రేమ, ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో, మన హృదయంలో ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన ప్రేమా స్వరూపి. ఆయన స్వరూపాన్ని మనం చూసినప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. ఆయన ప్రేమలో, ఆయన ప్రేమ అనే అర్థంలో అప్పుడు మనకు తెలియకుండా మనం ఒప్పుకుంటాం. కాబట్టి ప్రేమ చాలా గొప్పది. ఈ సృష్టిలో ప్రేమను మించినది ఏది లేదని వెల పెట్టలేని ఒక గొప్ప ఇది ఆయనలో ఉంది. ఆయనే ప్రేమ, అంతే. ఆయన ప్రేమ ఉన్నాడు, మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఈ లోకానికి వచ్చినాడు. ఆ ప్రేమతోనే నిన్ను తన ప్రాణం ఇచ్చినాడు. ప్రేమతో నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. ప్రేమతో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అబద్ధ బోధలను నువ్వు కనిపెట్టు. రెండు మాటలు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మీరు పాముల వలె వివేకులై ఉండుడి, పావురముల వలె పవిత్రులై ఉండుడి అన్నాడు. పావురముల వలె మనం వివేకము కలిగి జీవించినప్పుడు మనం పవిత్రంగా జీవిస్తాం. లేకుంటే మనం పవిత్రంగా జీవించలేము. కాబట్టి అది జాగ్రత్త కలిగి మనము ఉండాల. అది అజాగ్రత్తగా ఉన్నామంటే మనము తప్పులో కాలు వేసినట్లే. కాబట్టి జాగ్రత్త కలిగి మనము జీవించాలన్నమాట. గ్రుడ్డివానికి దారి చూపిలేడు కదండి. కాబట్టి మనం కన్నులు తెరవబడినాయి, మన పాపములు మనకు తెలియబడినాయి. కాబట్టి ఆ రకంగా మనము ముందుకు సాగుదాము. అబద్ధ బోధలను, అబద్ధ ప్రవక్తలను మనం గమనించి వారిని ముందుకు అటువంటి వారిని మనం పక్కన పెట్టి మనం ముందుకు సాగి ప్రేమలో ఫలించి ప్రేమైన అభివృద్ధి పొంది ప్రభు రాజ్యం కొరకు మనం పాటుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన అమ్మాయి గారికి వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఈ అంత్యకాలంలో దేవా, నాయన తండ్రి, ఎన్నో విపత్కర పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు నాయన తండ్రి ప్రభువా,
చిన్న మందగా చేర్చినావు నాయన. సాయంత్రము స్త్రీలమైన మేము బలహీన ఘటములము ప్రభా, ఆయనను మమ్మల్ని ప్రేమించినవయ్యా తండ్రి. మీ ప్రేమతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ రోజు నాయన పేతురు రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 1 పత్రిక నాయన, కొండ మీది ప్రసంగంలో మీరు చెప్పిన ఎన్నో మాటలు నాయన మా జీవితాలలో తండ్రి, ఆత్మీయ జీవితంలో నాయన మేము ముందుకు సాగుటకు ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. ఎన్నో విషయాలను మీరు సంధించినారు ప్రభా. అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను తండ్రి మేము కనిపెట్టి నాయన ఆత్మలో ముందుకు సాగుటకు సహాయము చేయండి ప్రభువా. దేవా నాయన బలహీనులమయ్యా నాయన, మాకు జ్ఞానమును దయచేయండి. అవును నాయన, వివేకముతో నాయన వాటిని మేము గమనించి ప్రభువా, మా ఆత్మకు ఆటంకము కలిగించు ప్రతి విధమైన నాయన ప్రవర్తనను, బోధలను, శోధనలను మేము ఎదుర్కోవడానికి మాకు సహాయము చేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రంలో నాయన. నాయన మీరే మాతో మాట్లాడినారని నేను నమ్ముతున్నాను ప్రభువా. నాయన జూమ్లో లాగిన సిస్టర్స్ అందరూ ప్రభా, చాలా మంది సేవకులు ఉన్నారయ్యా. అయ్యా నాయన దుర్బోధల వైపు వెళుతున్నప్పుడు ఎంతో బాధపడతారయ్యా వాళ్ళు. అయినా ప్రభా నీ యొక్క ఆత్మ కాపుదల, ఆత్మ నాయన నడిపింపునిచ్చి నాయన మీరే మమ్మల్ని నడిపించి మీరు ఆకడ పర్యంతం వరకు దేవా నాయన నిందారహితులుగా మమ్మల్ని నుంచి మీరే మహిమ పొందమని దేవా, మీరు వచ్చే వరకు మేము మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి ఆంటీ, స్తోత్రం. ఆంటీ ఆ వందనాలు ఆంటీ. వందనాలు. వందనాలు. అమ్మా ప్రార్థన అంశాలు చాలా చక్కగా చెప్పావమ్మా. అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, మరి ఎన్నో హెచ్చరికలు ఇచ్చావు. చివరిలో ప్రేమను గురించి, ఆత్మీయ ఫలముల గురించి చెప్పావు. నిజమే, ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి హెచ్చరికలు చాలా అవసరం. ఎందుకంటే ఏది నిజమైనదో, ఏది నిజము కానిదో అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అందరం తొందరగా భ్రమపడిపోతాం కదా. కాబట్టి మంచి హెచ్చరికలు, ఆత్మీయ హెచ్చరికలు ఇచ్చావమ్మా. దేవునికి స్తోత్రం. దేవుని